వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో డొల్ల కంపెనీల ద్వారా భారీగా నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాను సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఠానేలోని బేలాపూర్ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్తో అధికారులు విజయవాడకు తరలించారు. ఇవాళ ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ కాలంలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు ముడుపుల సొమ్ము చెల్లించేందుకు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశాయని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం లావాదేవీలో కీలక రూటింగ్, మనీ లాండరింగ్ కార్యకలాపాలకు అనిల్ చోక్రా ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు అధికారులు నిర్ధారించారు. నిధుల మళ్లింపుకు పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే సిట్ ఆయనను అరెస్ట్ చేశారు. ఇంకా ఈ కేసులో మరికొంతమంది ముఖ్య నేతలు, వ్యాపారులు రాడార్లో ఉన్నట్లు సమాచారం.